ప్రజాప్రభుత్వం మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అందులో భాగంగా మహిళలకు ఎన్నో వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో భూపాలపల్లి పురపాలక సంఘం, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ను అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం నాయకులతో కలిసి ఎమ్మెల్యే క్యాంటీన్లో అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం నాణ్యమైన భోజనం అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ఈ తరహా క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రజాప్రభుత్వం మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అందులో భాగంగా మహిళలకు ఎన్నో వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ రాష్ట్రంలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మహిళలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, కోటి మందిని కోటీశ్వర్లను చేయాలని ఒక దృఢ సంకల్పంతో మహిళలకు ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో కానీ, హాస్పిటళ్లలో కానీ, వివిధ సెంటర్లో మహిళల పేరు మీదనే క్యాంటీన్లు ఇచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించడం జరుగుతుంది. అందులో భాగంగా భూపాలపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ క్యాంటీన్ ద్వారా వారి యొక్క మహిళా సోదరిమణులు లబ్ధి పొంది వారు వ్యాపారంగా ఎదగాలని ఈరోజు ఒక సంకల్పంతో ప్రభుత్వము అలాట్ చేయడం జరిగింది. ఒక క్యాంటీన్లే కాకుండా మీ సేవా సెంటర్లు కానీ, మహిళల పేరు మీద నియోజకవర్గానికి 1-2 పెట్రోల్ బంకులు కానీ, నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు పెట్రోల్ బంకులతో పాటు ఇంకా సోలార్ పవర్ ప్లాంట్లు ఏదైతే ఉంటే, ప్రభుత్వ భూములు ఉంటే డాక్రా సంఘాలకు, వివో సంఘాలకు, మండల సమైక్యలకు అలాట్ చేసి ఈరోజు సోలార్ ద్వారా పవర్ ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసి దానిలో వచ్చినటువంటి లాభాన్ని మహిళలు పొందే విధంగా 1 మెగావాట్ నుంచి అది 100 మెగావాట్ అయినా అగ్రిమెంట్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టి మహిళలను కోటీశ్వర్లను చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు సాగుతుంది.